కాంగ్రెస్ పార్టీ నాయకుడు పల్లె రామచంద్ర గృహంలో ఉన్నాము. ఆయనతో ముఖాముఖి మీరు రాజకీయాలకు రావాలని ఎలా అనుకుంటారు, ఎందుకోసం వచ్చి? నేను 1993తో వాళ్ళతో కలిసి ఉంటుంది. షబ్బీర్ అలీ గారితో, సుధీర్ కుమార్ గారితో, ముఖేష్ గారితో, అప్పుడున్న పిసిసి అధ్యక్షులు ఇప్పుడున్న మహేష్ కుమార్ గౌడ్ గారితో, పొన్నం ప్రభాకర్ గారితో, ప్రతి ఒక్కరితో కూడా సత్సంబంధాలు ఉండే. నేను కాలేజ్ లైఫ్ నుంచి కూడా నాకు వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి. దీంతో పాటు గౌడ హాస్టల్లో కూడా అందరితో కలిసి ఉంటుంది. గౌడ హాస్టల్ ఎంసీ మెంబర్గా కూడా ఒకటి అట్లుండి నాకు రాజకీయ చైతన్యం వచ్చింది. దాంతో పాటు నేను డిగ్రీ చదివే రోజులలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్లో కూడా పాల్గొనడం జరిగింది. అందరితో సత్సంబంధాలు ఉంటే ఆ ఉద్దేశంలో నేను రాజకీయం రావడం జరిగింది. ప్రజాసేవనే చేయడం జరిగింది. ఇది రాజకీయ నాయకులలో రాజకీయంలో వచ్చి అందరు సంపాదించుకుంటున్నారని అనుకుంటారు, కానీ నేను సంపాదన కాదు, ప్రజాసేవలో ముందుండి ప్రజలకు సేవ చేసే రకంగా ఉన్నా. ఈ రోజైనా కానీ, ఆ రోజైనా ఈ రోజైనా కానీ నేను ప్రజాసేవ చేయాలనున్న ప్రజలకు కూడా తెలుపుతున్నా. మీరు ఇలా కొంతమంది కళ్ళబొల్లి బతుకు తెరుగు కోసానికి చేసే జిమ్మిక్కులను కూడా ఆలోచన చేయండి. నేను ఆ రోజు ఎన్ని ప్రలోభాలు పెట్టినా గానీ ఎలక్షన్ల ముందు మీకు కూడా తెలుసు, పెద్ద పెద్ద నాయకులు నాకు ఫోన్లు చేసిండ్రు. దాన దండోపాయాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరికి లొంగకుండా నికారసుగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసానికి కష్టపడ్డాను. ఆ రోజు కాదు, భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసానికి కష్టపడతాను. నా ఫలితాన్ని, నా మన్నికను గురించి నాకు ఏదన్నా పదవి ఇచ్చినా ఇవ్వకుండా నేను ముందుంటానని సమక్షంలో చెప్పడం జరుగుతుంది. 1993 నుంచి కాంగ్రెస్ పార్టీ అభిమానంతో ఉన్నాను. ఆ రోజు షబ్బీర్ అలీ గారు, మాజీ మంత్రివర్యులు సుధీర్ కుమార్ గారు, ముఖేష్ గారితో కలిసి వాళ్ళతో కలిసి ఉండడం జరిగింది. 1993 నుంచి 2006 జెడ్పీటీసీగా పోటీ చేయడం జరిగింది. దానికి మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గారి సహకారంతో ఆ రోజున్న సురేష్ షెట్కర్ గారు, కృష్ణారెడ్డి గారు, ఎక్స్ ఎమ్మెల్యే స్వర్గీయులు కృష్ణారెడ్డి గారు, ముఖ్యుల అందరి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి 2006 జెడ్పీటీసీ పోటీ చేయడం జరిగింది. టైంలో నేను డైరెక్ట్ ఎలక్షన్ లో సర్పంచ్ గా పోటీ చేయడం జరిగింది. భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. అన్ని వర్గాల వాళ్ళు అందరి సహకారంతో బ్రహ్మాండమైన మెజార్టీ గెలవడం జరిగింది. 2006 లో నేను సర్పంచ్ అయిన తర్వాత మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ల అసోసియేట్ అధ్యక్షుడిగా నన్ను రాష్ట్రంలో ఎన్నుకోవడం జరిగింది. ఆ టైంలో వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు సీఎం గా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సహాయంతో సర్పంచుల సమస్యలను అన్నింటిని కూడా నెరవేర్చే రకంగా ఉండే. అప్పుడు కరెంటు బిల్లులను కూడా మాఫీ చేయడానికి రాష్ట్ర సర్పంచుల అందరము ఏకమై కూడా ఎన్నోసార్లు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కలిసిన చరిత్ర ఉంది. ఆయనకు రెగ్యులర్ గా కూడా కలుస్తుంటుంది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి జిల్లాలో కూడా జిల్లా వారీగా, డివిజన్ల వారీగా మీటింగ్ సమావేశాలు ఏర్పాటు చేసి కొంతమంది నాయకులు, ముఖ్యంగా కొంతమంది బంగారన్న గారు, నేను, కొంతమంది నాయకులు అందరం కూడా కలిసి తిరుగుతుంటిమి. అది ఆ సర్పంచులకు అధికారాలు, విధులు, సమస్యలు ఏవి లేకుండా కూడా ఆ కాలంలో బ్రహ్మాండంగా జరిగింది. అప్పటికి ఇప్పటికి బాగా చేంజ్ అయింది. అప్పుడు కూడా నాయకులు అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎన్నోసార్లు పర్సనల్ గా కలవడం జరిగింది. ఎంతో మందితో కూడా కలిపియడం జరిగింది. 104, 108 ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఇక్కడనే లాంచ్ చేయడం జరిగింది. ప్రజాపదం కూడా ఇక్కడనే చేయడం జరిగింది. ఈ అన్నిటికీ నేను సభాధ్యక్షునిగా ఉన్నా. నేను సభాధ్యక్షుడు ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ముఖాముఖిగా నువ్వు రాష్ట్రానికి సంబంధించిన అన్ని సమస్యలను కూడా మాట్లాడుతున్నావు, ఇంకా చాలు అని నా దగ్గర నుంచి మైక్ కూడా గుంజుకునే ప్రయత్నం చేస్తే నేను ఆయనకు మైక్ కూడా ఇవ్వలేదు. అది ప్రతి ఒక్కరికి కూడా లక్షల మంది సమక్షంలో జరగడం ఇది సమస్య జరిగింది. అంటే ఇది ఆయనకు నాకు ఆ రకంగా జరిగింది. ఆయన నాకు మంచి ప్రోత్సాహించిండు. నాకు మంచి నాయకుడిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చిరస్థాయిగా ఉంటాను, గుర్తుంచుకుంటాను. మళ్ళీ ఇంకోటి, ఆయన బస్సు యాత్ర చేసినప్పుడు రామాయంపేట నుంచి నార్సింగ్ లో ఆయనతో కలిసి నార్సింగ్, మిర్జాపల్లి, శంకరంపేట్, పాతూర్ ప్రతి గ్రామంలో కూడా ఆయనతో కలిసి తిరగడం జరిగింది. ఆయన పక్క కూర్చుండబెట్టి నాకు జీవితంలో మర్చిపోలేదు. ఆయన ఏది కింద నాతో కలిసి ఉన్నాడు. ఆయనతో సత్సంబంధాలు ఉండే. అదే రకంగా మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గారితో సత్సంబంధాలు ఉండే. రామాయంపేట మండల్ పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చిండు. 2006 నుంచి 2018 వరకు నేను రామాయంపేట పార్టీ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా ఉండి, దాంతో పాటు ఓబీసీ స్టేట్ లెవెల్లో కూడా స్టేట్ కోఆర్డినేటర్ గా ఉంటుంది. ఆ స్టేట్ కోఆర్డినేటర్ తో పాటు ఉమ్మడి జిల్లా
ఓబీసీ సెల్ మెదక్ ఉమ్మడి జిల్లా ఈ రోజు ఉన్న సిద్దిపేట మెదక్ సంగారెడ్డి జిల్లాకు ఓబీసీ జిల్లా అధ్యక్షునిగా కూడా 2009 నుంచి 18 వరకు పనిచేయడం జరిగింది. 2020 వరకు ఆ టైంలో 2020-21లో నాకు టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఇవ్వడం జరిగింది. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, పార్టీకి కష్టకాలంలో ఉన్నప్పుడు నా మీద ఎన్నో కేసులు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆర్టీసీ ధర్నాలో నా మీద కేసు చేయడం జరిగింది. అదే రకంగా ఇట్ల బండి ర్యాలీ చేయడం జరిగింది. అదే రకంగా కలెక్టరేట్ ముట్టడి చేయడం జరిగింది. ఏవి లేవు, ఒకటి మాత్రం కేసు, 2 కేసులు ఉన్నాయి. ఒకటి కలెక్టరేట్ ముట్టడి ఉంది, తర్వాత ఎలక్షన్ కేసు ఉన్నాయి. అవి కూడా నామినల్ గా అంటే కక్షపూరితమైన కేసులు చేయడం జరిగింది బీఆర్ఎస్ వాళ్ళు. రెవెన్యూ డివిజన్ కోసానికి కూడా నిరాదీక్షలో కూర్చోవడం జరిగింది. ఎన్నోసార్లు కూడా చేసి దాన్ని సాధించడం జరిగింది. ఈ అన్ని ఫోర్స్లతోని మాకు రెవెన్యూ డివిజన్ ఇచ్చింది, కానీ దాని కార్యక్రమంగా లేదు. రైతులకు యూరియా తోటి చాలా ఇబ్బంది చేస్తుంది. మరి ఇదే ఇంతకుముందు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు యూరియా అనే కొరత లేకుండే, ఇప్పుడు ఎందుకు ఇలా కొరత అవుతుందని? యాక్చువల్ గా మనది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యంలో మనకు కొన్ని అధికారాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని, కేంద్ర ప్రభుత్వానికి కొన్ని, రాష్ట్రానికి కేంద్రానికి సంబంధించి ఉమ్మడిగా కొన్ని అధికారాలు ఉన్నాయి. అధికారాలలో మనకు విదేశాల నుంచి యూరియా వస్తుంది. వేరే పరదేశం నుంచి వచ్చేదానికి మన కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి. దానికోసానికి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పంట అంటే వరి పంట నారు అనేది పెరిగిపోయింది. అప్పుడు సుమారుగా 36 లక్షల హెక్టార్లను వ్యవసాయము వరి వేస్తుంది. ఈ రోజు 55 లక్షల హెక్టార్లు సుమారుగా 2022-23 తర్వాత వేయడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా ప్రజా ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు అనుకోండి, ముఖ్యమంత్రి అనుకోండి, ముందుగానే 6 నెలల ముందే మా ఇండెంట్ను కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. తక్కువలో తక్కువ 10,000 మెట్రిక్ టన్నుల యూరియాని ఇవ్వాలని 6 నెలల ముందు ఇస్తే వాళ్ళు ఏమన్నారు, అంత ఇవ్వడం కొద్ది ఇబ్బంది జరుగుతుంది, మీకు 8,000 మెట్రిక్ టన్నులు సప్లై చేస్తామని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు చేసేది ఏంటంటే మనకు 5,000 మెట్రిక్ టన్నులు మాత్రమే ఇవ్వడం జరిగింది. దాంతోనే రైతులకు ఇబ్బంది జరిగింది. దీంట్లో సమస్య ఎక్కడ జరిగింది, ఎక్కడైనా మీరు మాట్లాడండి, చాలా చెప్తున్నా, అది మొత్తము బీజేపీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పు. అది 6 నెలల ముందు ఇచ్చి మాకు 10,000 మెట్రిక్ టన్నులు కావాలని ఇచ్చిన లెటర్స్ కావాలంటే చూపిస్తాం, ప్రతిది కూడా రికార్డెడ్. కానీ చేసిన తప్పు గురించి కప్పుచుకోవడానికి బీఆర్ఎస్ ను ముందేసుకొని కృత్రిమ ఉద్యమాన్ని రైతు సోదరులకు మనవి చేస్తున్నాము. మీరు తొందరపడకండి, ఎవరో చెప్పిన దానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకు యూరియా రావడం పక్క. ఇప్పుడు 30,000 మెట్రిక్ టన్నుల గురించి కావాలని అడుగుతున్నాము. ఇప్పుడు కొద్దిగా వస్తుంది. రైతులకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రైతులకు సంబంధించిన వ్యవసాయ శాఖ వాళ్ళకి కావాల్సిన ఇండెంట్ ఇవ్వడం జరిగింది, ప్రతిదీ వస్తుంది. రైతులకు వాళ్ళు సప్లై చేస్తారు, దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రాజకీయంగా ఉనికి చాటుకోవడానికి బీజేపీ బీఆర్ఎస్ నాయకులు చేసిన కృత్రిమ ఉద్యమం అనుకోండి, మీరు నమ్మకండి. చెప్పులు పెట్టడము, గడ్బడి చేయడం ఈ రోజు కాదు, ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వము ఉన్నప్పుడు రైతులకు బేడేసి లేచిన చరిత్ర ఉంది, వాళ్ళను జైలుకు పంపించిన చరిత్ర ఉంది. ఎంతో మంది చావు కారకులైన మీరున్నారు. మీరు చావులకు రెచ్చగొట్టి వాళ్ళని చంపి మీరు మాత్రం అధికారంలో ఎన్నో ప్రలోభాలతో మీది కూడా టైం వచ్చిన తర్వాత అన్ని కూడా బయటకు వస్తాయి. మీ అక్రమ సంపాదన అంతా బయటకు వస్తుంది. ప్రతి విషయానికి కూడా కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. ఇంత ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా, ఎన్ని పరిస్థితులు ఉన్నా ప్రజలకు సంబంధించిన సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది, ఉచిత కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా గృహానికి కూడా రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. 200 యూనిట్ కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. సన్న బియ్యంతో పాటు ఫ్రీ బస్సు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంస్థను కూడా పెంచడం జరుగుతుంది. అదే రకంగా గ్యాస్ సిలిండర్ 500కి ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా ఇవ్వడానికి రెడీ ఉంది. 20,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరంలో ఖర్చు పెట్టిన చరిత్ర. ఆ రోజైనా ఉచిత కరెంట్ ఇచ్చింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆ రోజైనా రైతు రుణమాఫీ చేసింది, ఒక దఫా చేసింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రజా ప్రభుత్వము ఈ రోజు పూర్తిగా రైతులను ముఖ్యంగా ఉంచుకొని, అదే రకంగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి ముందుంటుంది. ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయలు తీసుకురావడం జరిగింది. అదే రకంగా
వీళ్ళకి సంబంధించిన మాఫీలు కూడా 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీని చెల్లించడం జరిగింది. రైతు భరోసా కూడా ఇవ్వడం జరుగుతుంది. రైతులకు సంబంధించింది ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా 66,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఉంది. ఇప్పుడు కూడా ఇంకా కొన్ని అన్ని ఇట్లో ఉన్న ప్రతి ఉద్యోగాన్ని భర్తీ చేసే ఉద్యోగ క్యాలెండర్ కూడా వస్తుంది. పోలీసు ఉద్యోగాలు వస్తాయి, డిఎస్సి పడుతుంది. అదే రకంగా గ్రూప్ 1 కూడా ఉంటుంది. విద్యార్థులను కూడా కోరుకునేది ఏంటంటే మీరు చదువుకొని మంచిగా చదువుకొని ఉద్యోగాల్లో ప్రిపేర్ కాండి. ఖచ్చితంగా మీకు ఉద్యోగాలు ఈ 1-2 years లో ప్రతి ఒక్కరికి కూడా ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది. ఎలాంటి ఖాళీ లేకుండా అన్ని వర్గాల వారికి, మహిళలకు కూడా లేదు రుణాలు ఇవ్వడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఇవ్వడానికి రెడీ ఉంటుంది. అదే రకంగా బీసీ వర్గాల వారికి కూడా ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ లో కేటాయించడం జరుగుతుంది. మేము కూడా అడుగుతున్నాం 2% రిజర్వేషన్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఉద్దేశము భవిష్యత్తులో ఇవ్వడానికి రెడీ ఉంది. ఖచ్చితంగా ఇస్తుంది. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఘనత ఉంది. ప్రతి ఊర్లో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. నియోజకవర్గానికి 3,500 గృహాలు ఇవ్వడం జరుగుతుంది. వచ్చే సంవత్సరం కూడా సెకండ్ విడత కూడా రావడానికి జరుగుతుంది. ఈ 3-4 సంవత్సరాలలో ప్రతి నియోజకవర్గంలో తక్కువ ఒక 20,000 గృహాలను కూడా ఇవ్వడానికి రెడీ ఉందని. దానికంటే ఎక్కువనే ఇస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజు కూడా భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. రైతులకు అంటే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అన్ని వర్గాల వారికి, వెనుకబడిన తరగతులతో పాటు ఉన్నత వర్గాల వారికి కూడా అందరికి కూడా న్యాయం చేసేదే కాంగ్రెస్ పార్టీ. ఈ అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీని భవిష్యత్తులో ఆదరించాలని కోరుకుంటూ జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.